రైతు భరోసా, రైతు పెట్టుబడి సహాయము, ఈరోజు రైతులకు ఇచ్చిన బోనసు లెక్క కడితే 1,56,000 కోట్లు ఈ 30 నెలల రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం. వ్యవసాయం దండుగా కాదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తాం, రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం. ఇంతకుముందే మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు, దేశంలోనే తెలంగాణ నెంబరు వరి ధాన్యం పండిస్తే అందులో నల్గొండ మొదటి స్థానంలో ఉందని ఇప్పుడే మా సోదరుడు చెప్పిండు. ఇది మా నిబద్ధత, ఇది మా రికార్డ్. ఈనాడు రైతుల కోసం మేము చెయ్యంది ఏమైనా ఉందా? కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు తిప్పినా నేను, తుమ్మల గారు, అదేవిధంగా ఉత్తమ్ గారు పోయి యూరియా తెచ్చి ఈరోజు రైతుల కష్టాలు తీర్చే ప్రయత్నం చేసి, వానలు వచ్చినా ఇక్కడ కార్మికులు వలస బీహార్కు పోయినా బెంగాల్కు పోయినా వరి కొనుగోలులో నానా తిప్పలు పడి 80 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ వరి ధాన్యాన్ని సేకరించి దేశంలోనే రికార్డు ఈరోజు సృష్టించినాం. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా ఒక్క సంవత్సరంలో 2,88,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ మేము నిలబెట్టినాం కదా. మరి కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 3 ఏళ్లనే కట్టుడు కూలుడు 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోవుడు అయిపోయింది. అది ఇవాళ కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అయిపోయింది. ఆ ఎల్ల గొప్పలు చెప్పుకున్నారు. హరీష్ రావు కాదు ఆయన పేరు, కాళేశ్వరరావు అని ఆనాటి గవర్నరు మోసం చేసి ఆయన కళ్ళకు గంతలు కట్టి హరీష్ రావు మరి కాళేశ్వరరావు అని పిలిపించుకున్నాడు. మళ్ళీ కూలిపోతే అటు దిక్కు మళ్ళీ చూస్తలేరు. అందుకే మిత్రులారా, ఇవాళ ఇదే కాదు, విద్యాశాఖ గవర్నమెంట్ బడికి గవర్నమెంట్ దవాఖానకు పోవాలంటే ఆనాడు పేదలు భయపడేటోళ్ళు, పిల్లలకు చదువు రాదని, పేదోళ్ళ ప్రాణం సర్కారు దవాఖానకు పోతే నిలబడదని. ఇవాళ అదే పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుంచి 12th క్లాస్ వరకు పాఠశాలల పునరుద్ధరణే కాదు, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ వరకు పేదవాడి కడుపు నింపాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి, వాళ్ళు చదువుకొని అంబేద్కర్లా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలాలి. తెలంగాణ గురుకులాల నుంచి వందలాది మంది అంబేద్కర్లను సృష్టించాలి అని ఈనాడు ముక్కబోని ధైర్యంతో మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వాళ్ళకి కనిపిస్తలేదా? వాళ్ళంటే దొరలు